అందరికీ వందనాలు. పరిశుద్ధ వారంలో అత్యంత కీలకమైన, భావోద్వేగపూరితమైన మరియు వేదాంతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రోజు పరిశుద్ధ గురువారంలోకి మనము ప్రవేశించాం. ఈ రోజున యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలు కడగడం, ప్రభురాత్రి భోజనం స్థాపించడం మరియు గెత్సెమనే తోటలో ఆయన అనుభవించిన వేదన వంటి అంశాలు మనము చూడబోతూ ఉన్నాము. ఈ రోజుని మాండీ థర్స్డే అని పిలుస్తారు. ఈ రోజున యేసయ్య తన శిష్యులకు ప్రేమను, దీనత్వాన్ని నేర్పించారు. అంతేకాదు, మానవాళి రక్షణ కోసం తన శరీరాన్ని, రక్తాన్ని గుర్తుగా ఇస్తూ ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించారు. మాండీ అనే పదం లాటిన్ పదం మాండేటం నుండి వచ్చింది. దీని అర్థం ఆజ్ఞ. తెలుగులో మనం దీన్ని ఆదేశ గురువారం అని పిలుస్తాము. ఆ రాత్రి యేసయ్య తన శిష్యులతో అన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని. యూదులు పస్కా పండగ సమయం ఇది. ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన దానికి గుర్తుగా ఇశ్రాయేలీలు గొర్రెపిల్లను వధించి పండగ చేసుకునే సమయం. కానీ ఈసారి లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల తనను తాను బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. పరిశుద్ధ గురువారం రోజు ఉదయం యేసయ్య తన శిష్యులైన పేతురును, యోహానును పిలిచి పస్కా విందును సిద్ధం చేయమని పంపారు. వారు ఎక్కడ సిద్ధం చేయాలని అడిగినప్పుడు యేసయ్య ఒక వింతైన గుర్తు చెప్పారు. మీరు పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకుని పో ఒక మనిషి మీకు ఎదురవునని. ఆయన ఏ ఇంటిలో ప్రవేశించినో ఆ ఇంటి లోపలికి వెళ్ళండి అని చెప్పాడు. ఆ కాలంలో నీళ్ల కుండలు మోయడం అనేది కేవలం స్త్రీలు చేసే పని. ఒక పురుషుడు నీళ్ల కుండ మోయడం అనేది చాలా అరుదు. అందుకే ఆ గుర్తు శిష్యులకు సులభంగా అర్థమైంది. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం ఆ ఇల్లు మార్కు అంటే సువార్త రాసిన మార్కు తండ్రిది లేదా తల్లిది అయి ఉండవచ్చు. ఆ మేడగది చాలా విశాలమైంది. యేసయ్య ముందే అన్ని సిద్ధం చేశారని, ఎక్కడ భోజనం చేయాలో కూడా ఆయనకు తెలుసనేది నిరూపిస్తుంది. శత్రువులైన పరిసయ్యులకు తెలియకుండా రహస్యంగా విందు జరుపుకోవడానికి యేసు ఈ తరహా పద్ధతిని వాడారు. మేడగదిలో భోజనానికి ముందు యేసు వారు తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి తువాలు నడుము కట్టుకొని నీళ్లతో తన శిష్యుల పాదాలని కడిగారు. ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిన బద్దులై ఉన్నారని ఆయన అన్నట్టుగా యోహాను సువార్త 13:14 మనము చూడవచ్చు. ఆ కాలంలో పాదాలు కడగడం అనేది అత్యంత అల్పమైన దాసుడు చేసే పని. సృష్టికర్త అయిన దేవుడు సృష్టించబడిన మనుషుల పాదాలు కడగడం ద్వారా గొప్పవాడు కావాలనుకునేవాడు అందరికీ సేవకుడుగా ఉండాలి అనే పాఠాన్ని నేర్పారు. యేసు తాను అప్పగింపబోయే యూదా ఇస్కరియోతు పాదాలను కూడా కడిగారు. ఇది శత్రువును కూడా ప్రేమించాలనే దైవిక ప్రేమకు నిదర్శనం. భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాని విరిచి శిష్యులకు ఇచ్చి, దీన్ని తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము అన్నారు. ద్రాక్షరసపు పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన నూతన నిబంధన అని చెప్పారు. పాత నిబంధనలో జంతువుల రక్తంతో నిబంధన చేయబడింది. కానీ ఇక్కడ యేసు తన సొంత రక్తముతో శాశ్వతమైన నిబంధనను స్థాపిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆహారం కాదు. విశ్వాసి యేసుతో ఏకమవడానికి ఇది ఒక ఆత్మీయ అనుభవం. దీన్నే మనం హోలీ కమ్యూనియన్ లేదా యూకరిస్ట్ అని పిలుస్తాము. ఇక్కడ నుండి వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్లారు. యేసు మరియు శిష్యులు యూదా సాంప్రదాయం ప్రకారం పస్కా విందు ముగింపులో హల్లేల్ కీర్తనలు అంటే 113 నుండి 118వ కీర్తనల వరకు పాడతారు. 118:22లో ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయనని వాక్యం మనము చూడవచ్చు. తన మరణం మరియు పునరుద్ధానం గురించి ఉన్న ఈ ప్రవచనాన్ని పాడుతూనే యేసు మరణానికి వెళ్లారు. మరణం ముందు కూడా ఆయన దేవుని స్తుతించడం మనకు గొప్ప పాఠం. మేడగది నుండి గెత్సెమనే వరకు వెళ్లే దారిలో యేసు చేసిన ప్రార్థన అత్యంత సుదీర్ఘమైనది మరియు లోతైనది. దీనిని హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. తండ్రి, నీవును నేనును ఏకమై ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వేడుకొనుచున్నానని ఆయన ప్రార్థించారు. యేసయ్య కేవలం అప్పటి శిష్యుల కోసమే కాదు, భవిష్యత్తులో వారి ద్వారా నమ్మబోయే మనందరి కోసం, అంటే ఈ వీడియో చూస్తున్న మీకోసం కూడా ఆ రోజే ప్రార్థన చేశారు. గెత్సెమనే తోటలో యేసయ్య 3 సార్లు ప్రార్థన చేశారు. ప్రతిసారి ఆయనలో ఒంటరితనము మరియు వేదన పెరిగింది. మొదటిసారిగా ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ పాత్ర నా నుండి తొలగించమని ప్రార్థించారు. రెండోసారి దేవునికి చిత్తానికి లోబడుతున్న కుమారునిగా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. మూడోసారి పరలోకం నుండి దేవదూత వచ్చి ఆయనను బలపరిచినట్టు మనము చూడవచ్చు. యూదా పరిసయ్యులందరినీ తీసుకొని వచ్చి ఆయనను అప్పగించడానికి సిద్ధపడ్డాడు. యేసు తన పాత్రలో నుండి ఇచ్చినప్పుడు సాతాను యూదాలోకి ప్రవేశించింది. ఆ రాత్రి అతను చీకట్లోకి వెళ్లిపోయాడు. నీకోసం ప్రాణం ఇస్తానన్న పేతురు కోడి కూయక ముందే దేవుణ్ణి ఎరగనని ముమ్మారు బొంకాడు. మనిషి తన సొంత శక్తి మీద ఆధారపడితే ఎలా పడిపోతాడో పేతురు జీవితం మనకు చూపిస్తుంది.
గెత్సెమనే అంటే గానుగా అని అర్థం. ఒలీవ పండ్లను నలిపి నూనె తీసినట్లుగా యేసు మన పాపాల భారం కింద అక్కడ నలిగిపోయారు. ఆయన వేదన ఎంత భయంకరంగా ఉందంటే ఆయన చెమట రక్తపు ముద్ద వలె నేలపై పడింది. దీన్ని వైద్య పరిభాషలో హిమటిడ్రోసిస్ అంటారు. యూదా సైనికులతో కలిసి వచ్చి యేసును ముద్దు పెట్టుకొని శత్రువులకు అప్పగించాడు. కాపరికి దెబ్బ తగులుతుంది, గొర్రెలు చెల్లా చెదరవుతాయన్న ప్రవచనం ఆ రాత్రి నెరవేరింది. శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. యేసు ఒంటరిగా అన్యాయపు తీర్పు ఎదుర్కోవడానికి తీసుకువెళ్ళబడ్డారు. పరిశుద్ధ గురువారం మనకు 3 విషయాలు గుర్తు చేస్తుంది: ప్రేమ, సేవ మరియు విధేయత. యేసు మన కోసం తనను తాను తగ్గించుకొని మరణానికి లోబడ్డారు. రేపు శుభ శుక్రవారం, యేసు శిలువ మరణం, ఆ త్యాగం గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రోజున దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని మనం గుర్తుంచుకొని అందరి ఎడల విధేయత కలిగి, ప్రేమ కలిగి నడుచుకునే విధంగా ప్రార్థిద్దాం. ఆమేన్.